ఆ, అంటే ఇప్పటి వరకు నడిచొచ్చావు, ఇప్పుడు మళ్ళీ ప్రదక్షిణలు అవసరమా? అలా అంటావేంటి బాబు? ఆచారాలను మార్చకూడదు, దాని ప్రకారం ఫాలో అవ్వాల్సిందే. అవునా? సరేనండి, మీలాంటి పెద్దవాళ్ళు చెప్పిన తర్వాత ఏం చేస్తాం? సరే, త్వరగా వెళ్ళి 108 ప్రదక్షిణలు చేసేసి వచ్చాయి. నేను అలా కూర్చుంటానా? అయ్యో, మీరు కూర్చోడం ఏంటండి? మీరే దగ్గరుండి నాతో ప్రదక్షిణాలు చేయించాలి. నేనా? అంటే చేయి పట్టుకొని నడిపించాలా? తప్పదు బాబు, ఆ అమ్మాయిని ఎత్తుకొని తిప్పాలి. అవునండి. ఏం మాట్లాడుతున్నారు పంతులు గారు? ఇదేం ఆచారమే? దీన్ని ఎత్తుకొని తిప్పితే నేను ఉంటానా అండి? అవన్నీ నాకు తెలీదండి. ఆచారం అంటే ఆచారమే. ఆచారం కోసం నేనెండలో కాలినడకన నడుచుకుంటూ రాలేదా? ఏ 108 ప్రదక్షిణాలు గిరగిరా తిప్పలేరా? గిరగిరా తిప్పడానికి నువ్వేమైనా గులకరాయిలా ఉన్నావేంటే? పంతులు గారు, ఈ ఆచారాన్ని స్కిప్ చేస్తే ఏమవుతుంది? కాలిపోతే ఏమవుతుంది? అవిటివాడంటారు, చేతులు కూడా పోయాయనుకో, మొండివాడంటారు, బాడీలో ఏ పాటు పనిచేయకుండా బెడ్ మీద పడున్నావనుకో, పేషెంట్ అంటారు. ఇన్ని ఎఫెక్ట్లు ఉంటాయా? ఉన్నాయ్యా, నువ్వు లేట్ చేసే కొద్దీ నీకే తెలుస్తుంది. అయ్యో లేదు పంతులు గారు, మా ఆయన్ని నేను అలా చూడలేను. ఆయన ఎప్పుడు యంగ్గా ఉండాలి, కింగ్ లా ఉండాలి. నిన్ను ఎత్తుకొని తిప్పితే కింగ్ ఏంటే, బొంగులా అయిపోతాను. పంతులు గారు, మీరేం ఆలోచించకండి, ఆయన నన్ను ఎత్తుకొని తిప్పుతారు. నేను మీకు మాటిస్తున్నాను. తిప్పాల్సింది నేనైతే ఇదేంటి స్టేట్మెంట్లు ఇచ్చేస్తుంది? నిజంగా నానమ్మ ఆచారం అని చెప్పిందా, లేక ఇదేమైనా రివెంజ్ ప్లాన్ చేస్తుందా? ఏంటండి ఆలోచిస్తున్నారు? పదండి ప్రదక్షిణాలు చేద్దాం. హ? ఏం ప్రదక్షిణలే? నిన్ను ఎత్తుకొని చేస్తే వ్యాపారం ఎత్తిపోద్దామనని భయంగా ఉంది. తప్పు నాయనా, పూజని అలా అవహేళన చేయకూడదు. నువ్వు మొదలెట్టు. మీదేం పోయిందండి, ఎన్నైనా చెప్తారు. మీ చేతిలో ఉంది లైట్ వెయిట్, కానీ ఇప్పుడు నేను ఎత్తుకోబోయేది హెవీ వెయిట్. కౌంటర్లు కాదు, కాన్సెప్ట్ ముఖ్యం. పదండి. నువ్వు మొదలుపెట్టు నాయనా, మంచి పనికి ముందుండాలి. నన్ను గుడి వరకు నడిపిస్తావు కదా, ఇప్పుడుంటుంది నీకు.